126వ కీర్తన 5వ వచనంలో ఉంది కదా, కన్నీళ్లు విడుచుతూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములను చేత పట్టుకొని ఏడ్చుతూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులను మోసుకొని వచ్చును. హల్లెలూయా. ఏమి ఇత్తేవాడంటమ్మా? కన్నీళ్ళు ఇత్తేవాడంట, సంతోషగానముతో పంట కోస్తాడంట. నిజానికి దేవుని బిడ్డలారా, మనం ఏమి ఇత్తితే ఆ పంటే రావాలి కదా. మనం ఇప్పుడు ఏదైతే మన బైబిల్లో కూడా ఏముందంటే, నువ్వు ఏమి ఇత్తుతావో ఆ పంటే కోస్తావు. మనం కన్నీళ్ళు ఎత్తితే ఏ పంట కొయ్యాలి? కన్నీళ్ళే కొయ్యాలి కదా. మనం కన్నీళ్ళని ఇత్తాము, మన కన్నీళ్ళే రావాలిగా ప్రతిఫలంగా. కానీ దేవుడు చూడండి ఇక్కడ ఏమేమి చేస్తున్నాడంటే ఆశ్చర్యంగా, నువ్వు కన్నీళ్లతో విత్తితే నీకు సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. కన్నీళ్లు విడిస్తే, ఒకవేళ మనస్ఫూర్తిగా మన పరిస్థితిని బట్టి కన్నీళ్లతో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే సంతోషముతో మంచి పంట వేస్తాడు. వాటిని మంచి పనులుగా మోసుకొని పోయేటట్టుగా ఏడ్చుతూ పోయేవాడు మంచి సమృద్ధి అయిన పంటను కోస్తూ ముందుకెళ్తాడంట.